అలవాటులో పొరపాటులో జస్ట్ టంగ్ స్లిప్ అయ్యారంతే. దాన్ని కవర్ చేసుకునేందుకు వదిలిన ఓ డైలాగ్ తెలంగాణ పాలిటిక్స్ ని షేక్ చేసేసింది. అనుకోకుండా నోరు జారారో, మనసులో ఉన్న మాటనే బయట పెట్టారో సీనియర్లకు అంతు పట్టడం లేదు. నాకో మచ్చ ఉంది, ఆ మచ్చకో లెక్కుందంటున్న ఆ ఎమ్మెల్యే మాటల వెనుక కథేంటి? మరింతకీ మచ్చ చేసిన రచ్చ ఎక్కడో ఒకసారి చూద్దామా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అంతేకాదు సొంత పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎన్నోసార్లు హాట్ టాపిక్ అయ్యారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నెగిటివ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు కూడా ఆయనపై కామెంట్స్ చేశారు, కానీ ఈసారి నెగిటివ్ గా కాదు, పొగడ్తలు ప్రశంసలతో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముంచెత్తారు. సరే, ఇద్దరు ఒకే పార్టీ కాబట్టి పెద్ద విశేషమేమీ కాదనుకోవచ్చు, కానీ ఆయన అతి భజన మిగతా సీనియర్లకు అస్సలు మింగుడు పడ్డలేదట. అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఈ కామెంట్స్ ఎక్కడో గుచ్చుకుంటున్నాయట. సరిగ్గా 3 రోజుల క్రితం భువనగిరిలో ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు, కాలువల గురించి మాట్లాడారు. అవన్నీ కంప్లీట్ చేయాలని సభావేదికపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. ఆ క్రమంలో ఓ సందర్భంలో మాట తడబడి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా సంబోధించారు. నాలుగు ఖర్చుకున్న రాజగోపాల్ రెడ్డి దాన్ని కవర్ చేసేందుకు చేసిన మరో కామెంట్ పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. అది సంగతి. తన నాలుక మీద నల్లమచ్చుందని, తానేదంటే అది జరుగుతుందంటూనే భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి ఖాయమంటూ బాంబు పేల్చారు రాజగోపాల్ రెడ్డి. ఉత్తమ్ సీనియర్ నాయకుడని, సీఎం అయ్యే అర్హత, అనుభవం ఆయనకుందని చెప్పుకొచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ని ఇతర సీనియర్లు తప్పుపడుతున్నారట. ఇంతవరకైతే ఎవరు ఓపెన్ కాలేదు, కానీ లోపల మాత్రం రగిలిపోతున్నారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తమ్, భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు లాంటి సీనియర్లు సీఎం రేసులోకి వచ్చారు. అప్పట్లో వీరంతా అధిష్టానం దగ్గర బాగానే లాబియింగ్ చేశారు. వారిని బుజ్జగించి రేవంత్ రెడ్డిని సీఎం పీఠం ఎక్కించింది అధిష్టానం. మరోసారి పార్టీ అధికారంలోకి వస్తే తమకు అవకాశం రాకపోతుందా అనే ఆశతో ఉన్నారు ఆశావహులు. అసలే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. వర్గపోరు వీడి ఇప్పుడిప్పుడే పార్టీ గాడిలో పడుతున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కుంపటి రాజేశాయని భావిస్తున్నారట కొందరు సీనియర్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో రెండోసారి కూడా ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో ఉన్న రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మింగుడు పడలేదన్న టాక్ నడుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి కావాలని ఓ కామెంట్స్ చేశారా, నోరు జారిన క్రమంలో దాన్ని కవర్ చేసుకునేందుకు ఏదో ఒక మాట అనేశారా అన్నదే ఇప్పుడు అందరిలో మెదులుతోన్న సందేహమట. కొందరైతే తన నియోజకవర్గానికి నిధుల కోసమే ఉత్తమ్ని మునగ చెట్టెక్కించే ప్రయత్నం చేశారని రాజగోపాల్ రెడ్డిపై సెటైర్లేస్తున్నారట. ఆయన దగ్గరి అనుచరులైతే ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని, ఆ వ్యాఖ్యలు చేసి ఉండకపోతే బాగుండేదని అభిప్రాయపడుతున్నారట. అసలే మంత్రి పదవి వస్తుందని గంపెడాసులు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డికి తాజా కామెంట్స్ నెగిటివ్ గా మారాయనే చర్చ పార్టీలో జోరందుకుందట. అంతేకాదు అధిష్టానం కాస్త సీరియస్ గానే తీసుకుందట. అందుకే అంటారు, రాజకీయ నేతలు ఏం మాట్లాడాలన్నా ఆచితూచి వ్యవహరించాలని. తెలిసి తెలియక జారిన మాట ఎన్నో అర్థాలకు దారితీస్తుందనేది రాజకీయ పండితుల మాట. మరి తెలుసో తెలియకో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం లైట్ తీసుకుంటుందో లేదంటే సీరియస్ గా పరిగణిస్తుందో పెరుమాళ్లకే ఎరుక.